వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ ఎచ్చటికి పోతావీ రాత్రి వింటారు. భయం వేలాది కాళ్లతో తరుముకుంటూ వచ్చి చటుక్కున పీక పట్టుకుని కొరికేస్తున్నట్టు, కొరికిన పీకలోంచి గుండెలోకి ఇంకా కిందికి చెయ్యి జొనిపి తల్లి పేగుని కెలికి తెంపేసినట్టు భయంతో వణికిపోతోంది సుందరమ్మ. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. దుప్పటి తీసి గాలి పీల్చుకుందామనుంది. భయం. సంచిలో ఉన్న సీసా ఉంచుకుని నీళ్లు తాగుదామనుంది. భయం. కదులుతున్న రైలు పట్టాల మీద నడుస్తున్నట్టుగా లేదు, తలకాయ మించి నడుస్తున్నట్టుగా ఉంది. టటా టట్ టటా టట్ టటా టట్ చప్పుడు కాస్త పట్టుకోండి, కొట్టండి, నరకండి అరుపులుగా మారినట్టు అనిపిస్తోంది. ఉన్నట్టుండి విసురుతున్న రాళ్ల దెబ్బలు తప్పించుకున్నట్టుగా చేతులతో ఒళ్ళు కప్పుకోలేక కాళ్ళు జాడించి పక్కకి తిరిగింది సుందరమ్మ. ఆ కదలికకి కిటికీ చీకట్లో తలపాతేసుకున్న ముకుందరావు ఉలిక్కిపడి భార్య వైపు చూశాడు. గుండు చేయించుకుని మఫ్లర్ చుట్టుకున్న అతని మొహం కొత్తగా ఉంది. 2 సీట్లకి మధ్యనున్న జాగాలో 17, 14 ఏళ్లున్న సుమలత, సరోజలు పాత దుప్పటి మీద పడుకొని నిద్రపోతున్నారు. పెద్ద పిల్ల ఒత్తిగ్గానే పక్కకి తిరిగి పడుకుంది. కానీ చిన్నపిల్ల ఎడా పెడా 2 కాళ్ళు తలో పక్కకి నిగడదన్ని పడుకోవడం వల్ల తడిసిన తెల్లటి పైజామా, లోన ఉన్న నీలం రంగు చెడ్డీ కనబడుతున్నాయి. ఆ పిల్లకి మతిస్థిమితం సరిగా లేదు. చూడ్డానికి బలంగా, పొడుగ్గా, అందంగా కనిపిస్తున్నా మెదడుకి ఇంకా 6 ఏళ్ల పసిప్రాయమే ఉంది అని డాక్టర్ చెప్పాడు. కాబట్టి ఆ తల్లికి రోజూ ఉన్న 1,00,000 పనుల్లో పిల్ల బట్టలు సర్దడం కూడా ఒకటి. ఎదుటి సీట్లో భూతద్దాల కళ్ళజోడు ఇటే చూస్తోంది. అసహనం పెరిగిపోయిన ముకుందరావు వంగి ఆ పిల్ల భుజం మీద ఒక్కటి వేశాడు. తండ్రి ఎందుకలా కొట్టాడో తెలియని సరోజ తల గోక్కుంటూ ఏడుపు లంకించుకుంది. ఆ దెబ్బ భూతద్దాలకు కూడా తగిలినట్టయి మొహం ఇంకోవైపు తిప్పుకున్నాడు. ఎన్నికల సీజన్ అవడం వల్ల రైల్లో జనాలు కిక్కిరిసి ఉన్నారు. టీటీని పట్టుకుంటే 4గురిలో 2కైనా బెర్తులు దొరుకుతాయేమో గాని ప్రస్తుతం ఏ పని మీద ముకుందరావు ఎవరి ముందు నిలబడదలుచుకోలేదు. అటూ ఇటూ చూసి రహస్యంగా భార్య చెవిలో ఏదో చెప్పాడు. దుప్పటి ముసుగు తీసిన సుందరమ్మ గబుక్కుని లేచి సూట్ కేసులో ఉన్న కట్టుడు చీర ఒకటి తీసి ఉమ్మడిగా కూతుళ్ళిద్దరి మీద కప్పింది. బెర్తులో ఇరికి మళ్ళీ యథాప్రకారం ఏడుపులో మునిగిపోయింది. ఆ ఏడుపేమిటో గాని చప్పుళ్లేకుండా గొంతులోనే చిదిమేయడం వల్ల ఒక రకం మూగ జంతువు మూలుగులా ఉంది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. ముకుందరావు, సుందరమ్మ ఒకేసారి బిగుసుకుపోయారు. ప్రస్తుతం వాళ్లున్న పరిస్థితిలో రైలు ఆగడం ఇష్టం లేదు. ఎలాగో అలా ఎక్కడికో అక్కడికి ఇంటిల్లిపాదిని మోసుకుపోయి ఈ ప్రపంచానికి దూరంగా విసిరేస్తే చాలు అని ఉంది. కానీ ప్రపంచం లేని చోటెక్కడుందో అది తెలియడం లేదు. ప్రయాణం మొదలెట్టి 4 రోజులవుతోంది. ఏ రైలు ఎంత దూరం వెడుతుందో అక్కడికి టికెట్ తీసుకోవడం, ఆ మూలకి వెళ్ళిపోవడం, ఇదే వాళ్ల దినచర్య. వారం క్రితం వరకు వాళ్ల జీవితాల్లో ఈ భయం లేదు. ముకుందరావు ధైర్యంగా తలెత్తుకునే రోడ్ల మీద తిరిగేవాడు. సుందరమ్మ సందడిగా చుట్టుపక్కలందరితో మాట్లాడుతూనే ఉంది. కూతుళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ స్కూలుకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. పెళ్ళై దూరంగా కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు అత్తింటి పోరు గురించి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంది. ఒకే ఒక వార్త వాళ్ల జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఆ వేళ ఉన్నట్టుండి వార్తల మధ్య
పట్నంలో చదువుతున్న వాళ్ల పుత్రరత్నం మోహన్ కుమార్ కనిపించాడు. ఆశ్చర్యంతో అందరూ టీవీ ముందు మూగిపోయారు. ఏమిటా వార్త? ఎవరో అమ్మాయి వెంటపడుతున్నట్టు, చంపుతానని బెదిరిస్తున్నట్టు ఉంది. మీడియా ఎదుటికి ఈడ్చుకెళ్తున్న పోలీసుల చేతుల్లో జేబురుమాలు కప్పుకున్న పుత్రరత్నాన్ని దిగ్భ్రాంతితో చూశారు. వెంటనే పక్కింటావిడ వచ్చేసింది. ఇదిగో మీ వాడు ఏం చేశాడో విన్నారా అంటూ. తర్వాత వెనకింటావిడ, ఆ తర్వాత కాలనీ సెక్రటరీ, అందరూ ఏదో రకంగా రక్తం విరిచేసి వెళ్లారు. నిట్టనిలువుగా చితి అంటించిన శవంలా పొగచూరింది ముకుందరావు మొహం. ఇంటి తలుపులు బిగించేసింది సుందరమ్మ. కాలేజీకి పరిగెత్తుకు వెళ్ళి పోలీసుల కాళ్లావేళ్లా పడి, ప్రిన్సిపల్ కాళ్లావేళ్లా పడి బెయిల్ అడుక్కుని కొడుక్కి నయాన భయాన బుద్ధి చెప్పి వచ్చాడు ముకుందరావు. దెబ్బల భయం కొద్దీ మోహన్ కొన్నాళ్లు బానే ఉన్నా మళ్లీ ప్రేమ పిశాచి ఆవహించినట్టు ఆ పిల్ల వెంటపడ్డాడు. దేశం నిండా తల్లిదండ్రుల్ని ఎదిరించి ఎగిరిపోయిన ప్రేమ సినిమాలే ఆడుతున్నాయి. మరి అవి తన పిల్లలు చూడకపోతే బావుండనుకున్నాడు. చిన్నపిల్ల సరోజతో బాధలేదు. అదృష్టవశాత్తు దాని బుర్ర ఎదగలేదు. సుమలత, మోహన్ కుమార్ కవల పిల్లలు. సినిమాల్లో చూపించినంత విడ్డూరంగా అందర్నీ మోసం చేసేటన్ని పోలికలు వాళ్ల మొహాల్లో గాని స్వభావాల్లో గాని ఎక్కడా లేవు. కొడుకు దూకుడు పిండం, కూతురు నిదానంగా ప్రవహించే మందాకిని లాంటిది. సెలవుల కోసం ఇంటికొచ్చిన మోహన్ పక్కన చేరి సుందరమ్మ వాపోయింది. ప్రేమగోల మనకొద్దు నాన్నా, అమ్మగా చెప్తున్నాను విను నాయనా. అక్క మోహన్ చూడు, నువ్వు ఈ పని చేసిన దగ్గర నుంచి నీ తమ్ముడు పేపర్లోకి ఎక్కాడు చూశావా అని కాల్చుకు తింటున్నారా. అసలే వాళ్ళు రాక్షసులని నీకు తెలుసు కదా. ఇదిగో ఎదుగుతున్న చెల్లెళ్ళని చూడరా. ఒరే, నువ్వు చదువు మానేసినా పర్వాలేదురా, కూర్చోబెట్టి పోషించుకుంటావు. అమ్మాయిల వెంట పడద్దురా నాయన, మా పరువు తీయకురా. అయ్యయ్యో, ఇవేమి దెబ్బలరా, నిన్ను వాళ్ళిక చంపేస్తారేమోరా. కొడుకుని కావలించుకుని చెప్పి చెప్పి బావురుమని ఏడ్చింది సుందరమ్మ. మోహన్ కదల్లేదు, మెదల్లేదు, శిలా విగ్రహంలా కూర్చున్నాడు. రాత్రికి రాత్రి అందర్నీ నిద్రలోకి దింపి వెళ్ళిపోయాక గాని వాడు తమకి దూరంగా ఎంత అమర ప్రేమికుడైపోయాడో తెలియలేదు. ఆ వెళ్ళడం వారం క్రితమే కేసు మళ్లీ ఫైల్ అయినట్టు తెలిసింది. పోలీసులు మోహన్ ఒళ్ళు హూనాహూనం చేసేశారు. పాలు వెన్నెలతో పెంచుకున్న సుందరమ్మ వాడికి పట్టిన దుస్థితి చూసి మూర్ఛపోయింది. మళ్లీ బెయిల్ తేవడానికి ముకుందరావుకి మొహమే కాదు, పలుకుబడి కూడా చాలలేదు. కడుపు తీపి కొద్దీ సుందరమ్మ దూరపు బంధువుల్లో ఉన్న లాయర్ల చుట్టూ తిరిగి లేదనిపించుకుంది. జైలు నుంచి కూడా వాడు సరాసరి ఇంటికి రాలేదు. హాస్టల్లో ఉన్న బట్టలు అవి తెచ్చుకుంటానన్నాడు. ముకుందరావు అనుమానిస్తూనే ఉన్నాడు. కన్నతల్లి అయిన నేరానికి సుందరమ్మ నమ్మింది. అనేక సినిమాల్లో చూపించినట్టుగానే ఆ పిల్ల కోసం మోహన్ కాలేజీకి వెళ్ళాడని, వేటకొడవలితో భుజం నరికాడని తెలిసింది. దుష్టుడు, కీచకుడు అన్న పేర్లతో వాడి బొమ్మ పేపర్లో చూస్తుంటే ఏదైనా మింగి ఇంట్లో అంతా ఒకేసారి చచ్చిపోదామని అనుకున్నారు. చచ్చిపోవడానికి ధైర్యం చాలలేదు. ఆత్మహత్య మహాపాతకమని గుర్తు చేసుకున్నారు. ఆ పని పోలీసులు మాత్రం ఎంతో చాకచక్యంగా చేశారు. కుక్కని కాల్చినట్టు కొడుకుని కాల్చి చంపేశారు. అనవసరంగా ఎదురు తిరిగాడని, ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పుకున్నారు. సానుభూతికి సహానుభూతికి నోచని దుఃఖం. వాణ్ణి చంపిన రోజు జనం పండగ చేసుకున్నారు. అదేమిటి అని అడగడానికి లేదు, ఏడవడానికి లేదు, శవాన్ని తెచ్చుకుని పూడ్చిపెట్టడానికి లేదు. ఒకే ఒక్క రోజులో ఆ కుటుంబానికి ఉన్న మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నీ మంట కలిసిపోయాయి. కుటుంబానికి కుటుంబమే భయంతో ఇంటి చుట్టూ తాళాలు వేసి లోన దాక్కున్నారు. ఆడపిల్లలిద్దరినీ అసలు బయటికే రానివ్వలేదు. అంతా భయం, భయం. నీడ కనబడితే భయం, వెలుగు పరుచుకుంటే భయం, పరువు భయం, ప్రాణభయం, ప్రజాభయం, మానభయం. రోజుకి 24 సార్లు వార్తల్లో అవే దృశ్యాలు చూసి 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 ఇంటిల్లిపాది గోడకేసి తలబాదుకున్నారు. టీవీ పెట్టె మీద పెద్ద నల్ల దుప్పటి కప్పేసిన సమస్య తీరలేదు. వార్తలు, చర్చలు పక్కింటి నుంచి వినబడుతున్నాయి. పట్టుకోండి, నరకండి, చంపండి కేకలు పెడుతూ ఒకరోజు జనం ఇల్లు చుట్టుముట్టారు. పోలీసులే లేకపోతే నలుగురిని అందరూ ఎప్పుడో దహనం చేసేవారే.
కొడుకు చేసిన నిర్వాకం ముందు ఇంతకాలము వాళ్ళు సంపాదించుకున్న మంచితనం మంట కలిసిపోయింది. పచారీ దుకాణం వాడు అరువివ్వడం ఎప్పుడో మానేశాడు. పాల ప్యాకెట్లు రావడం లేదు. కరెంటు కనెక్షన్ ఎందుకు తీసేశారో తెలియడం లేదు. హింస, పీడన, సొంత ఇంట్లోనే పరాయిగా రాత్రులు మాత్రమే సంచరిస్తూ పగలంతా నిశ్శబ్దంగా లోన కూర్చుని చివరికి ఒకానొక జడివానలో ముసుగులు కప్పుకుని రైలెక్కేశారు. పారిపోవడానికున్న ఒకే ఒక చిన్న ఆర్థిక వెసులుబాటు ముకుందరావు రైల్వే ఉద్యోగి కావడం. ఎంత దూరం వెళ్లాలో, ఎన్నాళ్లు వెళ్లాలో తెలీదు. నిరంతరం ఒక వాహనంలో దొర్లుకుపోతూ ఉండడం ఒక్కటే వాళ్లకి గత్యంతరంగా ఉంది. రైలు మళ్ళీ ఏదో స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫామ్ నుంచి చపాతీల వాసన గుప్పుమంటూ వచ్చింది. అమ్మా, చపాతీ కావాలి. 14 ఏళ్ల పిల్ల ముద్దు ముద్దుగా అడిగింది. పెద్ద పిల్లకి ఆకలేసినట్టుంది. అమ్మ వంక చూసింది. ఆమె దుప్పటిలో కూరుకుపోయింది. నాన్న వంక చూసింది. కిటికీలోంచి కిందకి దూకేసేలా నేలకేసి చూస్తూ కూర్చున్నాడు తండ్రి. మెల్లిగా లేచి తన దగ్గరున్న చిన్న పర్సులోంచి 5 కాగితం తీసింది. పక్క పెట్టే కిటికీలోంచి తొంగి చూసి 2 చపాతీలు కొంది. చెల్లికొకటిచ్చి తను ఒకటి తినడం మొదలుపెట్టింది. ఆకలి వాసనకో ఏమో తలెత్తి ముకుందరావు కూతురు కేసి చూశాడు. సుమలత అపరాధిలా గతుక్కుమని వెంటనే తమాయించుకుని, చెల్లి అడిగింది నాన్న అంటూ ఒక ముక్క తీసి నాన్నకి అందించింది. ముకుందరావు తీసుకోలేదు. నువ్వే తిను అన్నట్టుగా సైగ చేశాడు. ఆవురావురమంటూ దాన్ని సగానికి మడిచి నోట్లో పెట్టుకుని ఆప్యాయంగా తినడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 12ంటికి వాళ్ళమ్మ ఇచ్చిన జాంకాయల తర్వాత ఇదే తిండి. మనం ఎక్కడికెడుతున్నావు అనే ప్రశ్న తన భాషలో అడిగి కావలసినన్ను తన్నులు తిని ఉంది సరోజ. దాని మొహమంతా జేవురించుంది. అదే ప్రశ్న పెద్దపిల్ల సుమలత మనసులో కూడా ఉంది. అయినా అడగదు. ఆ మాటకొస్తే అమ్మా నాన్నలకి తెలుసో లేదో తెలీదు. కళ్ళతోనే అన్నీ అర్థం చేసుకుంటుంది. అందుకే దాన్ని వాళ్ళ అమ్మా నాన్న బంగారు తల్లి అంటారు. సరోజ తన చపాతీ గబగబా తినేసి అక్క ఆకులోకి చూస్తోంది. సుమలత తన వాటాలో సగం చెల్లికి త్యాగం చేసి కడుపులో ఖాళీని మంచినీళ్లతో నింపుకుంది. ఎందుకంటే ఆ పిచ్చిది గొడవ మొదలు పెడితే ఒక పట్టాన ఊరుకోదని తెలుసు. రైలు మళ్ళీ ఎక్కడో ఆగింది. అయితే అది స్టేషన్లా లేదు. దొంగలెవరో గొలుసులాగి పారిపోవడానికి ఆపినట్టున్నారు. ఆ దొంగలు అదే చోట రోజూ గొలుసు లాగుతారని, రైలు ఆగుతుందని నిశ్చయంగా తెలుసు. కామోలు లాగుడు బండిలో ఒకడు ఆమ్లెట్లు వేస్తున్నాడు. ముకుందరావు అటే చూస్తున్నాడు. ఒక మనిషి కాళ్ళు చాపు కూర్చోవడానికి సరిపోయేంత పెద్ద పెనం మీద గుడ్డు పగలగొట్టి పోశాడు. ఎడం చేత్తో మిర్చి, ఉల్లి ముక్కలు చల్లాడు. పెనంతో అట్టుని 4 వైపులా ఎత్తాడు. ఖాళీ అయిన డొళ్ళని అక్కడున్న పొదలోకి విసిరాడు. ముకుందరావుకి కొడుకు గుర్తొచ్చాడు. పోలీసులు తన కొడుకుని కూడా పనికిరాని కోడుగుడ్డు డొల్లని విసిరినట్టు చెట్లలోకి విసిరేశారు కదా అనుకునేసరికి అతని గుండె పగిలిపోయింది. పిల్లవకుండానే చిదిమేసిన గుడ్డు వెనకగా కనబడుతున్న మొండి గోడ మీద 10th క్లాస్ ప్రేమ సినిమా పోస్టర్ ఒకటి సరికొత్తగా అతికించుంది. తప్పు చేశానా? 17 ఏళ్లైనా నిండకుండా బస్తీకి తరిమి కొట్టాక ఎన్ని ప్రలోభాలు, మైకాలు, ఎరలు, అరలు. నేను వాడి కళ్ళు ఎలాగైనా కానీ మూస్తే బాగుండేదా? ఎలా ముయ్యాలి? ఈ హింసకి బీజం ఎక్కడ పడిందని వెతకాలి? ఈ ప్లాట్ఫామ్ మీద ఆమ్లెట్ పోసే కుర్రాడిలా నా కొడుకు అవిటివాడైనా కానీ కళ్ళ ముందుండి బతికిపోయేవాడేమో. భుజం మీదున్న తువ్వాలు నోట్లో కుక్కుని ఏడవడం మొదలెట్టాడు ముకుందరావు. భర్త ఏడుపు విని సుందరమ్మ లేచి కిటికీ దగ్గర కూర్చుంది. ముకుందరావు భార్య లేచిన చోట పడుకుని అటువైపు తిరిగాడు. పమిట కొంగుతో అతని చెమటని కన్నీళ్లని తుడుస్తూ ఉంది. ఆకలి తీరిన సరోజ సుమలత ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. సుమలత అమ్మకి నాన్నకి దగ్గరగా జరిగింది. ముకుందరావు నిశ్శబ్దంగా కూతురి తల, వీపు నిమురుతున్నాడు. అనుకోకుండా మొన్న కొడుకు చేతిలో తెగిన ఆ కాలేజీ పిల్ల భుజం గుర్తొస్తోంది. మీడియాలో గుండె పగిలేలా రోదిస్తున్న ఆ పిల్ల తల్లి గుర్తొస్తోంది. ఓదార్చడానికి చాపిన వందలాది చేతులు గుర్తొస్తున్నాయి.
మంత్రిగారి ఓదార్పు గుర్తొస్తోంది. ఇంకో పక్క బుల్లెట్ గాయాలతో చిల్లులు పడ్డ తన కొడుకు శరీరం కనిపిస్తోంది. ఎందుకిలా జరిగిందని అడగలేని తన నిస్సహాయత గుర్తొస్తోంది. కడుపులో ఉన్న పుండు పగిలిపోయేటట్టు కుమిలిపోతున్న సుందరమ్మ కనిపిస్తోంది. తడిసిన దూదిని పిండినట్టు కంటిరెప్పలు బిగించాడు. కంటిలో ఆడుతున్న బొమ్మలు ఒక్కో బొట్టుగా జారుతున్నాయి. రైలు మాత్రం టటాట్ 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 అనడం లేదు. పట్టుకోండి, కొట్టండి, చంపండి అని అరుస్తూ పరిగెడుతోంది. వసంతవల్లరిలో శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ ఎచటికి పోతావీ రాత్రి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.